హాయ్ హలో నమస్తే అండి. చూడండి, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆకుకూర అండి. ఈ ఆకుకూర ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ కాడలతో సహా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. మంచిగా క్లీన్ చేసుకోండి. పురుగున్న ఆకులు అవన్నీ తీసేసి ఇలా క్లీన్ చేసుకొని కాడలు ఉండేటట్టు చూసుకోండి. కాడల్లో బాగుంటుంది, ఎందుకంటే మనకి కాడల్లోనే విటమిన్ ఉంటుంది కాబట్టి మంచిగా చూసి లేతగా ఎంతవరకు అయితే లేతగా ఉంటుందో అంతవరకు విరిచేసుకొని మంచిగా చూసి పురుగులు ఎట్లా ఉంటాయి చూసుకొని పెట్టుకోండి. తోటకూర ఒక కట్ట తీసుకున్నాను అన్నమాట. ఇది పాలకూర అన్నమాట. చిన్న సైజు కట్టలు 2 తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని కాడలతోటి ఉంచుకున్నాను. చూడండి, ఏమన్నా ముచ్చుకలు మనకి పైన కట్ చేసిన నల్లగా ఉంటాయి కదా, నల్లగుండ అయితే ఉంచేసి కాడల వరకు ఉన్నాయి తీసుకోండి. పాలకూర చిన్న సైజు కట్టలు అనమాట. ఒక 2 కట్టలు తీసుకున్నాను. శుభ్రం క్లీన్ చేసి పెట్టుకోండి. మెంతికూర కూడా మనకి కాడలతోనే ఉంచేసుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై కదా, మనకి ఫ్రై కోసం అనమాట. మెంతికూర ఒక 3-4 కట్టల చిన్న సైజు. కొత్తిమీర ఒక పెద్ద కట్టలో హాఫ్ అనమాట. చూడండి, శుభ్రం క్లీన్ చేసుకుని ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు మనం కడుక్కుందాము. ఒక దానిలో వేసుకుందాము, ఒక డాకాలో. చూడండి, అవన్నీ ఇప్పుడు మీకు చూపించడం కోసమే నేను విడివిడిగా చూపించాను అనమాట. మొత్తం ఒక డాకాలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అయితే నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకుందాం. కడిగేసి కట్ చేసి పెట్టేసుకుందాం. చూడండి, ఇవంతా బాగా, ఎందుకంటే మందులు కొడుతూ ఉంటారు కదా, శుభ్రంగా కడుక్కోవాలి. 4-5 సార్లు అయితే ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట. కడిగేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడాను మనం కడుక్కుందాం. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర ఎక్కువ ఉండాలండి, ఎక్కువ ఉంటే బాగుంటుంది వాసన. ఈ ఫ్రైలోకి గాను మనం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఇవన్నీ ఒక దానిలోకి తీసుకొని పెట్టేసుకుందాం. నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దాం. అలా వదిలేసి 2 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకుందాం. కడిగేసుకొని కట్ చేసుకునే పెట్టుకుంటానులేండి. ఇందులోకి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక ఉల్లిపాయ మీడియం సైజు, ఒక 7-8 చిన్న ఉల్లిపాయలు అనమాట. ఒక 6 పచ్చిమిరపకాయలు, అవి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి, కట్ చేసుకొని. ఇప్పుడైతే మనం ఆ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇవన్నీ మనం సన్నగా తరిగి పెట్టేసుకున్నాం. ఇదిగో శుభ్రం కడుక్కొని ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను అనమాట. ఆకుకూరలు మొత్తం కలిసి కడిగేసి శుభ్రంగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టేసుకున్నాం. కళాయి పెట్టుకొని కొంచెం తడి ఉంది, అది మొత్తం ఆరాలన్నమాట. ఈ తడి మొత్తం ఆరిందాక చూడండి, మొత్తం నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు అయితే ఇనిగిపోయాయి. ఇప్పుడు మనం నీళ్ళు కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆకుకూరలో అంత ఎక్కువ ఆయిల్ పట్టదన్నమాట. ఆయిల్ కొంచెం వేడెక్కాలి.
ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం తాలింపు గింజలు వేసేసుకున్నాం. అవి కొంచెం లైట్గా వేగాలి. చిట్పట్లాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఎల్లిపాయలు వేసేసుకున్నాం. చిన్న ఎల్లిపాయలు అయితే పక్కా వేసుకోవాలి, లేకపోతే ఆకుకూరల వాసన వస్తాయి అన్నమాట. అందుకని చిన్న ఎల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద ఎల్లిపాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇదిగో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చిన్న ఎల్లిపాయలు కూడా వేగాలి కాబట్టి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసేస్తున్నాం. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం అన్నమాట. చూద్దామండి. మనం ఉప్పు పసుపు వేసుకొని తగినంత ఉడికించుకున్నాము. చూడండి, సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆకుకూర తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కారం వేసుకున్నాం, తగినంత పసుపు సాల్ట్ వేసుకొని మనం ఇలా కుక్ చేసుకున్నాం అన్నమాట. ఇందులోనే తగినంత కారం వేసుకున్నాం, సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చేద్దాం. మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చేసేద్దాం. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. చూద్దాం. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. మీకు పులుపు కావాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే కొంచెం చేదుగాను కూడా ఉంటుంది. హెల్తీ ఫుడ్ ఎప్పుడు కూడా కొంచెం చేదుగానే ఉంటుంది. మనం పులుపు కావాలనుకున్న వాళ్ళు టమోటా వేయకూడదు కాబట్టి కొంచెం ఒక నిమ్మకాయలో సగం తీసుకొని నిమ్మకాయ రసం అయితే పిండుకోవచ్చు. మేమైతే ఇలానే తింటాం అన్నమాట. మేము ఏమీ పిండము, నిమ్మకాయ రసం మాకు అవసరం లేదు. మేము ఇలానే తింటాం, మాకు ఇలానే నచ్చుతుంది. చూడండి ఎంత బాగుందో. ఒకవేళ పులుపు కావాలనుకుంటే, కొంచెం చేదు కూడా మేము తినలేమనుకుంటే కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోండి. నేనైతే నిమ్మకాయ పిండటం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఆకుకూర ఫ్రై అన్నమాట.
కానీ జాగ్రత్తగా ఉప్పు అయితే జాగ్రత్తగా చూసి వేసుకోండి. మనం కట్ చేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది ఆకుకూర, కానీ ఉడికేసరికి కొంచెమే అవుతుంది అన్నమాట. అందుకని సాల్ట్ చూసి వేసుకోండి, తక్కువ వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకా తర్వాత కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఎక్కువ వేసుకుని ఇబ్బంది పడే బదులు తక్కువ వేసుకోండి. మంచిగా ఇలా ఫ్రై చేసుకొని హ్యాపీగా తినేసేయండి. మంచి పోషక విలువలు అయితే ఉంటాయి ఇందులో, మీకు తెలియదేం కాదు. మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.